హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫిలామర్చన్. ఈరోజు మనం అనకొండ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అనకొండ డిస్ట్రిబ్యూషన్ గురించి తెలుసుకుందాం. ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పైథాన్ అండ్ ఆర్, అండ్ ఇది హండ్రెడ్స్ ఆఫ్ యూస్ఫుల్ ప్యాకేజెస్ ప్రీ ఇన్స్టాల్తో వస్తుంది. ప్యాకేజెస్ లైక్ నంపై, పాండాస్, జూపిటర్ నోట్బుక్ అనమాట. నెక్స్ట్ టు డౌన్లోడ్ అనకొండ, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అనకొండ అని టైప్ చేసి దెన్ ఫ్రీ డౌన్లోడ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. వీ కెన్ స్కిప్ రిజిస్ట్రేషన్ అండ్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఇన్స్టాలర్స్లో డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. దెన్ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది 951 MB ఉంది. ఇది డౌన్లోడ్ అయ్యాక ఇన్స్టాలర్ని ఓపెన్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ లైసెన్స్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేయండి. బెటర్ ఇన్స్టాల్ ఫర్ జస్ట్ మీ యాజ్ రికమెండెడ్. దెన్ ఇన్స్టాలేషన్ లొకేషన్ని చూస్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయండి. డిఫాల్ట్ సెట్టింగ్స్ని అలానే ఉంచేయండి. ఎస్పెషల్లీ యాడ్ అనకొండ 3 టు మై పాత్ అనేది సెలెక్ట్ చేయొద్దు. క్లిక్ ఇన్స్టాల్. ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. అది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ క్లిక్ చేసి ఫినిష్ క్లిక్ చేయండి. అనకొండ అనేది మన సిస్టంలో కరెక్ట్గా ఇన్స్టాల్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి మనం అనకొండ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. ఇక్కడ మనం అనకొండ ప్రాంప్ట్ని సెర్చ్ చేసి దెన్ ఓపెన్, దెన్ అనకొండ ప్రాంప్ట్ ఓపెన్ అయ్యాక కోడ్ కొండా CONDA స్పేస్ -- వెర్షన్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇలా వర్షన్ నెంబర్ వస్తే అనకొండ అనేది మన సిస్టంలో కరెక్ట్గా ఇన్స్టాల్ అయినట్లే. నెక్స్ట్ టైప్ కొండా స్పేస్ లిస్ట్. ఈ కమాండ్ మన బేస్ ఎన్వైరన్మెంట్లో ఇన్స్టాల్ అయిన అన్ని ప్యాకేజెస్ని చూపిస్తుంది. లైక్ నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్ ఎక్సెట్రా. మనకి ఇలా డిస్ప్లే అయితే అనకొండ అనేది కరెక్ట్గా వర్క్ చేస్తున్నట్లే. ఫైనల్గా జూపిటర్ నోట్బుక్ వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేద్దాం. జూపిటర్ స్పేస్ నోట్బుక్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇది మన డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్లో జూపిటర్ నోట్బుక్ని ఓపెన్ చేస్తుంది. ఇది కరెక్ట్గా ఓపెన్ అయితే అనకొండ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినట్లే. మనం దీంట్లో ప్రోగ్రామ్స్ రాసి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ సెషన్. ఫర్ మోర్ వీడియోస్ please like, share and subscribe to Filamarchan.